నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్యశ్రీ. హిందూపురం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కడప జిల్లాలో ఓ హత్యకు సంబంధించి ఇక్కడి వ్యక్తులు కిరాయి తీసుకుని పట్టుపడ్డారు. దీంతో ఒక్కసారిగా హిందూపురం ఆందోళనకు గురైంది. నిత్యం ప్రశాంతంగా ఉన్న హిందూపురం పట్టణంలో కిరాయి హంతక ముఠా ఉందా అనే ఆందోళన ఇక్కడ వ్యక్తమవుతోంది. కడప జిల్లా పొద్దుటూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన శిల్ప అనే మహిళ తన భర్తను హతమార్చడానికి పథకం వేసింది. అయితే ఆ హత్యకు హిందూపురం పట్టణానికి చెందిన వారికి సుపారీ ఇచ్చింది. దీంతో హిందూపురం పట్టణం బోయవీధికి చెందిన రౌడీ షీటర్ లక్ష్మీనారాయణతో శిల్ప భర్తను ఈశ్వర్ రెడ్డిని హతమార్చడానికి 10 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. హిందూపురానికి చెందిన సాయి కుమార్, పరశురాం, చాకలి మల్లికార్జునతో కలిసి హత్యకు ప్రయత్నించారు. దీంతో పథకం పారకపోవడంతో అందరూ పట్టుపడ్డారు. ఈ హత్య కేసులో పలువురు ఉన్నప్పటికీ ఈ సంఘటనలో కీలక పాత్ర హిందూపురం వాసులదే. దీంతో ఇక్కడి వారు అక్కడికి వెళ్లి కాంట్రాక్ట్ హత్యలకు పాల్పడుతున్నారని విషయం వెలుగు చూడటంతో హిందూపురంలో ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా పాత రౌడీలు, వారి కదలికలపై పోలీసుల నిఘా తక్కువ అవ్వడంతో ఇటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని విమర్శలు పోలీసులు ఎదుర్కోవాల్సి వస్తోంది.